చేసేట ఆమె ఈమెనే. ఎవరికన్నా టీ కావాలంటే వచ్చి అడగండి గైస్. మా చిన్న చిన్న పప్పీస్ అన్నమాట ఇక్కడే ఉంటే పాపం దీనికి ఫుడ్ ఎవరు పెడతారు. హాయ్ గైస్, సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మాకు డాన్స్ కాంపిటీషన్ ఉంది. సో మేము 3 మెంబర్స్ ఒక టీమ్. చూడండి ఎండ్ వరకు చూడండి, మా డాన్స్ ఎలా ఉంటుందో చూసి లైక్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడే రెడీ అయ్యాను నేను ఇంట్లో నుంచి వచ్చి. సో యా, మేమందరం బ్లాక్ అనమాట, కోడింగ్ బ్లాక్ టాప్ అండ్ బ్లూ జీన్స్. కింద ఆడిటోరియం దగ్గర కాస్త ప్లేస్ ఉంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఫైనల్గా ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని వచ్చాము. అండ్ ఇదంతా మా టీం అందరు కలిసి కష్టపడుతున్నారు మేము విన్ అవ్వాలి అని. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ ప్రాక్టీస్ అయితే లైట్గా చేసాము. సో గైస్, ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకొకసారి వెళ్ళి మేము పైన చేసుకోవాలి. బ్యాక్ టు వాష్రూమ్ అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, మాకు ఎక్కడ ప్లేస్ దొరకక. సో షీఈస్ కావ్య. నీ వాయిస్ వినిపించదేమో, మెల్లగా చెప్తుంది. సో అలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కూర్చొని చిల్ అవుతున్నాము, స్నాక్స్ తింటున్నాం, ఎనర్జీ వస్తుందని. సో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలా చేశారు డ్యాన్స్ కాంపిటీషన్కి. అండ్ స్టేజ్ కూడా అరేంజ్ చేసేసారు. ఇంకా ఎవరు రాలేదు, టైం అవ్వలేదు. సో వెయిట్ చేస్తున్నాము అందరు వచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి. యాక్చువల్గా మా కాస్ట్యూమ్ వచ్చేసి ఇది బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ అండ్ దానిపైన దుపట్టా శారీ లాగా డ్రాప్ చేసుకోవడం. సో వెస్ట్ ఇండో కైండ్ ఆఫ్ స్టైల్ అనమాట. సో లాస్ట్ మూమెంట్లో ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అన్నప్పుడు చేంజ్ చేసుకున్నాము, రెడీ అయిపోయాం మేమైతే. ఇంకా మెల్లగా అందరూ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మెల్లగా అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుంది డ్యాన్స్ కాంపిటీషన్. సో వీడియో కంప్లీట్గా చూసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కాంపిటీషన్లో 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అన్ని టీమ్స్ నేమ్స్ ఒక్కొక్క చిట్లో రాస్తారు. అవి ఒక బౌల్లో వేసి చిట్స్ తీస్తారు. ఎవరి నేమ్ ఫస్ట్ వస్తే వాళ్ళే ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి. అలా మా టీమ్ నేమ్ 6th వచ్చింది. సో మేమే లాస్ట్. అండ్ దూరం నుంచి మిషెల్ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది మా ట్రైనర్. అండ్ మా టీఎల్ వచ్చేసి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ మా కాంపిటీషన్లో. ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి చాలా డేస్ వెయిట్ చేశాను. ఎందుకంటే మ్యూజిక్ పెట్టాలా వద్దా అని దాని మీద కరెక్ట్గా రీసెర్చ్ చేసి తర్వాత పెడదామని అనుకున్నాను. బట్ ఫైనల్గా నేను రీసెర్చ్ చేసి అయితే మ్యూజిక్ యాడ్ చేయొద్దు అని అనుకున్నాను. నేను ఎన్ని డేస్ యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్స్ అవన్నీ రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఈ ఒక్క వీడియోతో అది స్పాయిల్ అయిపోతుందేమో అన్న భయంతో అయితే మ్యూజిక్ యాడ్ చేయలేదు. అండ్ ఈ వీడియోలో అయితే ఒక 2 seconds యాడ్ చేశాను కొన్ని సాంగ్స్లోవి. చూడండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని జస్ట్ ఒక టిప్ ఆఫ్ హింట్ లాగా అనమాట. సో ఎంజాయ్ చేయండి ఆ 2 seconds. మిగతావి షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ అయితే వచ్చి ఫుల్ అరుస్తున్నారు, ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఆ సాంగ్స్ వినైతే ఫుల్ ఎంకరేజింగ్గా అనిపించింది. ఇంకా ఫైనల్ సాంగ్ అయితే టీం అంతా కలిసి చేసాము అందరము. అండ్ ఇక్కడ 2 persons యాడ్ అయ్యారు చూసారా, ఒకరు మా మేనేజర్ అండ్ ఒకరు హెచ్ఓపి. సో వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మాకు పాయింట్స్ యాడ్ అవుతాయి. కష్టపడి నేర్చుకున్నారు పాపం మాకు పాయింట్స్ రావడానికి. రిజల్ట్ వచ్చేసి మేము 6 teamsలో 2nd వచ్చాము. ఫస్ట్ వచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ ఓకే, 2ndతో కూడా హ్యాపీ. డాన్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఫుల్ డీజే అయితే పెట్టారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమందరము. మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది రాలేకపోయారు, వాళ్ళు లాగిన్ చేశారనమాట. సో లాగిన్లో ఉన్నారు. ఇలా ఉంటుందన్నమాట డీజే నైట్ లాగా. ఫుల్ ఫన్ ఉంటుంది. కాసేపు డీజే అంతా అయిపోయిన తర్వాత, డాన్స్ అంతా అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి కాసేపు బ్రేక్ తీసుకొని, ఎంతసేపు డాన్స్ చేసి అలసిపోయాం కదా. సో బ్రేక్ తీసుకొని ఫ్రాంకీ తిన్నాము, పెప్పర్ పోట్ ఒకటి తాగినాము, అయిపోయింది. నేను వీడియో తీద్దామని మర్చిపోయినా. ఇక్కడ అది వస్తుంది మధ్యలో. మా సఫియా వీడియోలోకి రావద్దు. ఓకే, క్లోజ్ లైక్ దట్ ఓన్లీ. ఫేస్ క్లోజ్ చేసుకో సఫియా. హాయ్ గాయ్స్. సఫియాకి వీడియోలో రావడం ఇష్టం ఉండదు, సో అందుకే గాయ్స్. ఓకేనా, తినేసి వెళ్తాం గైస్. ఇంకా వర్క్ చేయాలి, లాగిన్ చేయాలి. నేను మార్నింగ్ ఈవినింగ్ నుంచి లాగిన్ చేయలేదు. ఫ్రాంకీ
నేను తినేసాను, షాలిని ఇంకా తినాలి, వీళ్ళందరూ తిన్న తర్వాత వెళ్తాం. టైం అయిపోతుంది రండిరా అంటే ఇక్కడ రెడీ అవుతూ కూర్చున్నారనమాట. సో అది వీడియో తీశాను. అండ్ పనిలో పని వచ్చాం కదా అని ముందు చెత్తగా ఉన్నా కూడా అలాగే ఫొటోస్ దిగాము అనమాట. షాలిని థ్యాంక్ యూ రే ఫర్ ద టీ షర్ట్ అండ్ వైషు థ్యాంక్ యూ సో మచ్. హర్షిత డాన్స్ చేసింది కానీ హర్షిత వేసుకున్న టీ షర్ట్ మాత్రం నాది కాదు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Safia, for giving me this lip liner. I forgot. Yes, this shade is actually nice. Brown color. బాగుంది, నేను ఈరోజు యూస్ చేశాను. తీసుకో సఫియా. థ్యాంక్ యూ. మనకి అయిపోయింది గాయస్ ఇవాళ డే. ఫైనల్లీ మేము సెకండ్ వచ్చాము. ఇట్స్ ఓకే, సెకండ్ కదా, మరి లాస్ట్ అయితే రాలే కదా. సో హ్యాపీ. అండ్ యా, this girl don't want to come. Cute Harsha. Cute Vaishu. నా హాఫ్ డే ఆఫీస్లో అయితే ఇవాళ ఇలా గడిచిపోయింది. డ్యాన్స్ కాంపిటీషన్, డీజే నైట్ అంతా. ఇప్పుడు లాగిన్ చేయడానికి వెళ్తున్నా. లాగిన్ చేయగానే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. సో గైస్ ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇప్పుడు చాయ్ తాగడానికి వెళ్తున్నాం. ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది, మిగతావన్నీ ఏమో కానీ. సో మీకు చూపిస్తా. చలో చలో. ఏం మాట్లాడారా మీరు? ఈరోజు హర్షిత డాన్స్ బాగా వేసింది గైస్. గొంతులు పోయాయి అంట, అందుకే హెడేక్ వస్తుందంట. హెడేక్ ఇట్లా గుండెస్తుంది గాయస్. ఈమె కోసం అరిచినాం, ఇప్పుడు టీ పార్టీ ఇస్తుంది. హెడ్ లేకపోయినా హెడ్ గుంజుతుంది గైస్. సారీ, ఐ పిటీ యూ. అట్లేం లేదు గాయస్. మా లడ్డుకైతే లేదు గైస్, హెడ్ లేదు. మోకాల్లో కాదు కదా, ఎక్కడా లేదు. ఎస్ గైస్, మై క్యూటీకి హెడ్ లేదు. చూడండి గాయస్, ఇప్పుడే తెల్లారింది. మాకేమో ఇప్పుడే రాత్రి స్టార్ట్ అయింది. సో అప్పుడప్పుడు ఇలా వచ్చి చాయ్ తాగుతాం అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ టీ. పార్ట్ ఆఫ్ లైఫ్. టేస్టీగా అనిపిస్తుంది. స్ట్రెస్ అంతా అవుతుంది. ఏం వేస్తారో ఏమో. కొంచెం చెమట దుడుచుకొని వేస్తారు గాయస్, అందుకే ఇంకా ఇష్టం. చీ బాగుందా? నాంత కాదు కానీ బాగానే ఉంది. అయితే ఒకరోజు నీ వంటలు వీడియో చేసి పెడదాం. ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ చెప్తారు నిజంగానే నీకంటే బాగుంటుందా. రాజుగారి కోడి పలావ్ గైస్, నేనే ఇస్తాను. అది చేస్తే పలావ్ కాదు కాదు, ఏది కాదు. లాహియా చేస్తే పలావ్ కాదు, ఏమవుతుంది? కిచిడి అవుతుంది. పాపం మా బుడ్డి తల్లి. వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రెస్ అంతా అవుతుంది గైస్. మా క్యాంటీన్లో టీ చేసేట ఆమె ఈమెనే. ఎవరికైనా టీ కావాలంటే వచ్చి అడగండి గైస్. మా బేలో మొత్తం టీ 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 అని అమ్ముకుంటుంది. అది చూడు, వాళ్ళు రెడీ అయిపోయారు ఆల్రెడీ. తిడుతున్నారు నేను బ్లాగ్ తీసుకుంటుంటే. ఇవి మా చిన్న పప్పీస్ అన్నమాట. ఇక్కడ అంటే పాపం దీనికి ఫుడ్ ఎవరు పెడతారో తెలియదు. అప్పుడప్పుడు మిగిలిపోయినవి పెట్టొచ్చు, కానీ నేను కిందకి వచ్చి పెట్టలేను. సో క్యాబ్ అయితే ఎక్కేసాను, ఇంకా ఇంటికి వెళ్తున్నాను. మార్నింగ్ వేవ్ ఇలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. నాకు డైలీ మార్నింగ్ ఈ వేవ్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వీకెండ్ కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నా. నా ఫేస్ అయితే అవాయిడ్ చేయండి. నేను అంటే ఒక ఫుల్ డే టయర్డ్, ఫుల్ డే తర్వాత వీడియో తీస్తున్నా కదా, సో ఇలా ఉన్నాను అనమాట. సో గైస్ ఫుల్ టయర్డ్ అయిపోయాను ఈరోజు అయితే. అండ్ చైతు అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. నేను కూడా పడుకుందాము అని అనుకుంటాను, కానీ పడుకోలేను. కుక్ చేయాలి. కుక్ చేసేసి అప్పుడు మంచిగా తినేసి పడుకుంటాను అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.